నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. ప్రాబబులీ ఒక 15-20 వరకు చేశాను. ఇంకొక 15-20 వరకు చేస్తాను. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను యాక్చువల్గా స్కూల్ పిల్లలకు సంబంధించిన వీడియోస్ కొంచెం తగ్గించి నేను కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి నేను చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 5% ఆఫ్ ది పీపుల్ కూడా జాబ్లు వచ్చే పరిస్థితి మార్కెట్లో లేదు. అసలు స్కిల్స్ అనేది రావట్లేదు. స్కిల్ అంటేనే ఇంటర్న్షిప్స్. ఎందుకంటే మీరు చదువుకున్న థియరీ ప్రాక్టికల్గా మీరు రావాల్సినటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్లో సమ్మర్ ఇంటర్న్షిప్ తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జాబ్ ఇవ్వడం. మీరు అనొచ్చు, సార్ జాబ్ ఇవ్వకపోతే జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని అడుగుతారు. కాదు, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్నే జాబ్ ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారు. కాబట్టి ఈ సమ్మర్ ఎక్స్పీరియన్స్ని జాబ్ కింద ట్రీట్ చేయొచ్చు. అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అటు ఇండస్ట్రీ కానీ, రీసెర్చ్కి కానీ మీరు వర్క్ సెమిస్టర్ కానీ, ఫుల్ సెమిస్టర్ కానీ, ఫుల్ ఇయర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని సమ్మర్ ఇంటర్న్షిప్ యొక్క ఇంపార్టెన్స్ని చాలా ఎక్కువగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అది అవగాహన ఉండదు, దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్లెస్ నువ్వు జాబ్లో అప్లై చేసినప్పుడు నీకు రిజెక్షన్స్ వస్తే తప్ప మేబీ నాలాంటి మాటలు అప్పుడు కానీ మీకు అర్థం అవ్వవు. సో మీకు అర్థమవుతాయని నేను చెప్పట్లేదు, కనీసం ఎవరో ఒకళ్ళ దగ్గర అర్థమవుతాయని నేను చెప్తున్నాను అంతే. సో లాజిక్స్ ఏముందంటే ఏమీ లేకుండా మా సీనియర్స్ ఉన్నారు, ఎవడో సమ్మర్ ఇంటర్న్షిప్లు చేయలేదు, జాబ్లు వచ్చినాయని చెప్పి వాదించుకోవడానికి, ఆర్గ్యూ చేయడానికి లాజిక్స్ ఉంటాయి. కాబట్టి మీరు సోఫాలో కూర్చొని ఆలోచించుకుంటూ ఆర్గ్యూ చేసుకుంటూ పక్కన పెట్టండి. కానీ బట్ ఈ రోజు నేను సమ్మర్ ఇంటర్న్షిప్ దేనికి సంబంధించి చెప్తున్నానంటే, ఎన్ఐటి కాలికట్ ఏదైతే ఉంటుందో, నేను ఎన్ఐటీస్లో చాలా మంది తెలిసిందే. కాలికట్ అనేది కొంచెం మంచి కాలేజీ. ఆ పర్టికులర్ కాలేజీలో సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ ఇంటర్న్షిప్కి మంచి కాలేజీ కాకపోయినా వెళ్ళొచ్చు. జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, దానికి ఏమో టైర్ 1 అలా ఏమి ఉండదు. బట్ సమ్మర్ ఇంటర్న్షిప్కి మంచి కాలేజీలో ఆఫర్ చేస్తారు. ఎవడో కేఎల్జీ వాడు, గీతం వాడు, లేకపోతే విజ్ఞానం వాడు పట్టుకెళ్ళి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఎవడో లేదా ఎంసెట్ కాలేజీలోనో లేకపోతే డీమ్డ్ కాలేజీలోనో, ఈ స్క్రాప్ కాలేజీలో జనరల్గా ఎలాగే ఎవడో మల్లారెడ్డిలోనో, మోహన్ బాబులోనో సమ్మర్ ఇంటర్న్షిప్స్ అలాగే ఉండవు. సో అందుగురించి ఇక్కడ టైర్ 1, టైర్ 2 అలా కాన్సెప్ట్ ఉండదు, పక్కన పెట్టేయండి. సో ఇది ఈ యొక్క ప్రత్యేక అంటే అఫ్కోర్స్ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ యాక్చువల్గా 14th March రిలీజ్ చేశారు. 23rd March డెడ్ లైన్. బట్ నాకే ఆశ్చర్యం వేస్తుంది, 23rd March డెడ్ లైన్కి అంత తక్కువ 10 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఎందుకు మరి ఇట్లా చేశారో మరి అర్థం కాదు. బట్ ఎనీవే టైం తక్కువగా ఉంది. లక్కీగా అది నాకు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు మీకు వీడియో చేయగలుగుతున్నాను. సో ఎక్కడా లేని సమ్మర్ ఇంటర్న్షిప్కి దీనికి ఉన్న ప్రత్యేకమైనటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, వీళ్ళు 1 month అయినా చేయొచ్చు, 2 months అయినా చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ దీనికి ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు, హైబ్రిడ్లో చేయొచ్చు, 3 రకాలుగా చేయొచ్చు. ఇది రేర్ ఆపర్చునిటీ అండి. ఇది రేరే ఉంది సార్, నేను ఆఫ్లైన్ వెళ్తాను కదా, ఆన్లైన్ నేను వెళ్ళను కదా అని అనుకోవచ్చు. కాదండి, ఆల్రెడీ మీరు వేరే జాబ్ ఏదైనా ఇంటర్న్షిప్ వచ్చి ఉంటే, థర్డ్ ఇయర్లో కానీ, ఏదైనా ఫైనల్ ఇయర్లో కానీ, ఎంటెక్ వాళ్ళు కానీ, ఎంఎస్సీ వాళ్ళు కానీ, బీఆర్ టెచ్ వాళ్ళు కానీ, అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి. ఉంటే ప్యారలల్గా ఆన్లైన్ కూడా చేసేయచ్చు, మీరు 2 పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది. సో అందు గురించి అలా 2 అర్థం చేసుకుని 2 రకాలుగా ట్రై చేసి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏ జాబ్ లేకపోతే, ఏ సమ్మర్ ఇంటర్న్షిప్ జాబ్ రాకపోతే ఫుల్ టైం అప్లై చేయండి. మేబీ మీకు హాలిడేస్ మ్యాచ్ అవ్వకపోతే హైబ్రిడ్ అండి. యాక్చువల్గా అది 2 months ఇంటర్న్షిప్ ఎవరైతే అప్లై చేస్తారో మస్ట్గా May 4th నుంచి May 15th లోపు మీరు రిపోర్ట్ చేసి తీరాలి. అది కండిషన్ పెట్టారు వాళ్ళు. 1 month ఇంటర్న్షిప్ ఎవరైతే అప్లై చేస్తారో June 15 లోపు మీరు రిపోర్ట్ చేయాలి. సో ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ ఉంటుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను.